హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే ఇలా ఉన్నాను. చాలా రోజుల తర్వాత సంఘాలకు సంబంధించిన వీడియోలు అయితే నేనైతే పెట్టలేదు. ఇవాళ ఒక సంఘం ముఖ్యమైన విషయం గురించి మీ ముందుకు రావడం జరిగింది. అది ఏమిటనంటే, ఇవాళ నేను బ్యాంకుకి వెళ్ళాల్సి పని వచ్చింది. దానికి సంబంధించిన విషయం ఏమిటి, నేను ఎందుకు బ్యాంకుకు పోయినా, దేనికి పోయినా విషయం గురించి మాట్లాడుకుందాం. నేను మా సెకండ్ లీడర్ అయితే బ్యాంకు వచ్చినాం. ఏం పని మీద వచ్చినాం ఏమిటి అనేది చూడండి. అయితే బ్యాంకుకి పోయాను, ఏం పని మీద పోయానో మీకైతే చెప్పాలనుకుంటున్నాం. మేము మా గ్రూప్ పేరు మీద 12,50,000 లోన్ తీసుకున్నాము. మంచిగా కట్టుకుంటున్నాం. 1 year అయింది. అయితే మా సభ్యురాలు ఇంటి లోన్ కోసం వేరే బ్యాంక్కి వెళ్ళి లోన్ పెట్టుకుంటుంది. లోన్ పెట్టుకునేటప్పుడు, అమ్మ మీకు లోన్ ఇవ్వం, మీకు ఆల్రెడీ లోన్ ఉంది, నీ పేరు మీద 12,50,000 లోన్ ఉంది, మేము లోన్ ఇవ్వం అన్న. ఆమెకి ఎక్కడ లేని టెన్షన్ వచ్చేసింది. అసలు నేను లోన్ తీసుకోవడం ఏంది, నీ పేరు మీద 12,50,000 నేను ఎప్పుడు తీసుకున్నా, నేను ఏడ సంతకం కూడా పెట్టలేదు అనేది ఆమెనే ఆలోచిస్తుంది. సర్లే, వాళ్ళ కొడుకు ఎక్కడ పెట్టినో ఏడనన్నా గుర్తు తెచ్చుకోమ్మా, మంచిగా గుర్తు తెచ్చుకోనని అడిగా తర్వాత గుర్తుకొచ్చింది ఆమెకి. డ్వాక్రా గ్రూప్లో లీడర్ అన్నట్టు. నేను ఫస్ట్ లీడర్, ఆమె సెకండ్ లీడర్. నేను చూపిస్తాను వీడియోలో. నేను ఫస్ట్ లీడర్ అయితే ఆమె సెకండ్ లీడర్గా ఉంది. అయితే మనము ఏ సభ్యులు ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ అనేది కాదు, గ్రూప్లో తీసుకునేటప్పుడు 10 మందిది ఉంటుంది. మేమిద్దరమే తీసుకున్నాం, మా పేరు మీద లోన్ ఉంటుందని కాదు, 10 మంది పేరు మీద లోన్ ఉంటుంది. ఇంకైతే అక్కడ వాళ్ళు అడిగినంట, మీరు లోన్ తీసుకున్నట్టుగా కట్టినట్టుగా నాకు బ్యాంకు నుండి ఒక లెటర్ కావాలని అన్నారు. ఇంకా బ్యాంకుకి వెళ్ళాల్సి వచ్చింది. బ్యాంకుకి నేను ఎందుకు వెళ్ళినా అనేది అయితే మీకు చెప్పిన. ఇంకా బ్యాంకుకి వెళ్ళి ఒక లెటర్ రాసి, ఫలానా మేము ఈ సంవత్సరంలో లోన్ తీసుకున్నాము, దీనికి సంబంధించి వాళ్ళు లెటర్ అడుగుతున్నారు కాబట్టి మాకు లోన్ తీసుకున్నట్టుగా లెటర్ ఇప్పించి స్టేట్మెంట్ ఇప్పియండి అని ఒక లెటర్ రాసి ఇచ్చి, బ్యాంకులో కూర్చొని తీపిచ్చి ఆమెకి ఇచ్చి ఆమె నడువు పంపి నేనైతే ఇంటికి వచ్చిన. మీరు లోన్ తీసుకునేటప్పుడు జాగ్రత్త, సంతకాలు అయితే ఎక్కడ పెట్టకండి, షూరిటీలు ఎక్కడ పెట్టకండి. గ్రూప్లో లోన్ 10 మందికి అయితే వర్తిస్తుంది, ఆమె లీడర్ అని కాదు, 10 మందికి కూడా వర్తిస్తుంది. కాబట్టి 10లో ఒక్కరు కట్టపోయినా కూడా 10 మందికి పెండింగ్ చూపిస్తుంది. ఇదైతే గమనించండి. ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా మేల్కొనండి. మీరు లోన్ తీసుకోగానే కాదు, లోన్ తీసుకున్న తర్వాత చాలా చక్కగా కట్టితేనే మీరు ఏ విధమైన లోన్లు, ఎన్ని లోన్లు అయినా తీసుకోవచ్చు. చూపెడుతుంది. ఇప్పుడు ఫలానా నేను ఇంకో బ్యాంకుకి వెళ్ళినా నా పేరు మీద లోన్ చూపిస్తుంది, ఇంకో బ్యాంకుకి వెళ్ళినా లోన్ చూపిస్తుంది. సరే, ఇంకో బ్యాంకులో లోన్ తీసుకున్నా నీకు 2 లోన్లు. ఇప్పుడు ఎందుకంటే పాన్ కార్డు లింక్ ఉంటుంది కదా, ఎన్ని లోన్లు తీసుకున్నావు, కాకపోతే ఏ ప్రాసెస్లో తీసుకున్నావు, దేనికి తీసుకున్నావు అనేది వాళ్ళకు వివరంగా మనం ఇవ్వాలి. కడితే ఏం కాదు, కట్టకపోతే ఎన్ని బ్యాంకుల వాళ్ళైనా లోన్ ఇస్తారు. ఒక బ్యాంకులో గ్రూప్ లోన్ తీసుకోవచ్చు, పర్సనల్ లోన్ తీసుకోవచ్చు, ఇల్లు కట్టుకుంటాం, పెళ్లి లోన్ తీసుకోవచ్చు, చదువు లోన్ తీసుకోవచ్చు. అట్లా అనేసి ఎప్పుడు కానీ ఏ బ్యాంకులో లోన్ తీసుకొని క్లియర్గా కట్టండి, లేకపోతే ఏ విధమైన లోన్లు రావు. ఇదండి గ్రూప్ సభ్యుల కోసం నేనైతే ఈ వీడియో చేశాను. ఇంకొకటి సంఘటన కూడా జరిగింది. అదేమిటంటే, 10 మందికి ఏ విధమైన సంబంధం ఉంటుంది అని మీరు డౌట్ రావచ్చు. ఇవాళ మా గ్రూప్కి సంబంధించిన విషయం అయితే మీకు చెప్పాను. ఏం జరిగింది, మేము ఏ విధంగా ఇప్పించిన అనేది. రేపు ఒక విషయం జరిగింది, అదేమిటంటే మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓకే, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా చక్కగా చూస్తున్నారు, చాలా చక్కగా ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఈ విధంగా ప్రోత్సహించి నాకు తెలిసిన విషయాలు ఏమన్నా మీతో షేర్ చేసుకోవడానికే నేను సంఘాలకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఇంకా సాంప్రదాయ పనులు గుళ్ళకు పెడుతున్నాను. సంఘాలకు సంబంధించిన విషయాలు పెట్టక చాలా రోజులు అయింది, కానీ ఇది ముఖ్యమైన సంఘటన మా సంఘంలో జరిగింది. ఇప్పుడే నేను బ్యాంక్కి వెళ్ళి రావడం జరిగింది. బ్యాంకులో కూడా మా లీడర్ నేను పోయిన వీడియో మీకైతే పెడతాను. ఓకేనండి, మరి నా వీడియో మీరు పూర్తిగా చూసి ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఇక మీదట కూడా ప్రోత్సహించండి. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ మరి.